ఇప్పుడు కొలతల ప్రకారం చెప్తా కదా, ఇప్పుడు బ్లౌజు ప్రకారం ఎలా కట్ చేసుకోవాలో కూడా చెప్తాను. చూడండి, మనకి 2 మడతలు ఉంటుంది కదా క్లాత్, ఇదిగోండి 2 మడతల క్లాత్ కాస్త 4 మడతలు వేయాలి. 4 మడతలు ఇప్పుడు క్లాత్ వేసుకున్నాం కదా, ఈ 4 జపతల క్లాత్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఏమైనా ఉంటే కట్ చేసేసుకోండి. స్ట్రేట్గా మార్కింగ్ వేసుకొని కట్ చేసేసుకోండి. ఇప్పుడు కటింగ్ అయిన తర్వాత మనకి చూడండి, ఇప్పుడు మనకి హ్యాండ్స్ ఉంటుంది కదా, హ్యాండ్స్ కాడ నుంచి నీట్గా ఇక్కడికి మార్కింగ్ వేసేసుకోండి. ఇప్పుడు మనకి ఖర్చుకి కింద 1/2 ఇంచ్ వరకు ఖర్చుకు వేసేసుకోండి. పైన స్ట్రేట్గా ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసి ఇక్కడ కూడా 1/2 ఇంచ్ వరకు ఖర్చుకు వేసేసుకోండి. ఇంకా మనకి ఇలా పెట్టేసుకోండి. మనకి కరెక్ట్గా బ్లౌజ్ అనేది చూడండి, ఇలా బ్లౌజ్ పెట్టేసుకుంటే మనకి ఇది ఎలా వస్తుందో ఎక్కడికి వస్తుందో చూసుకోండి. ఇక్కడికి ఇప్పుడు ఇక్కడ నుండి నీట్గా ఇలా మార్కింగ్ వేసేసుకోండి. ఓకేనా, హ్యాండ్స్ కటింగ్కి ఇలా మార్కింగ్ వేసేసుకొని నీట్గా ఇలా కట్ చేసేసుకొని చిన్న ఖర్చు ఇచ్చుకోండి ఇక్కడ. ఓకేనా, అండి ఇప్పుడు మనకి హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది కదా, స్ట్రేట్గా కూడా ఈ ముక్కలు తీసేసేయండి. ఇప్పుడు ఉంచుకుంటే ఉంచుకోవచ్చు, మనకి ఇవి ఇలాగే సైడ్లకి ఇలా జాయిన్ చేసేసుకోవడానికి సరిపోతుంది. ఓకేనా, ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ అనేది చూడండి, మనకి 2 మడతలు నీట్గా వేసేసుకున్నాం కదా, వేసేసుకున్నాక ఆది బ్లౌజ్కు బట్టి మనం మార్కింగ్ వేసేసుకోవాలి. చూడండి, ఆది బ్లౌజ్కి బట్టి ఇలాగా నీట్గా ఇక్కడ నుండి ఇక్కడికి మార్కింగ్, ఇక్కడికి. ఇప్పుడు ఇది ఎన్ని ఇంచులు వచ్చి ఉంటుంది మనకి, ఇది మనకి ఎన్ని ఇంచులు వచ్చింది గీత కాడ నుంచి ఇడికి చూసుకోండి. 15 2 గీతలు వచ్చింది. చూసారా, 15 2 గీతలు అంటే మనకి 1/2 ఇంచ్ ఖర్చులకి పైన 1/2 ఇంచ్ ఓంగ కూడా మనకి 14.5 వచ్చేస్తుంది. ఓకేనా, ఇప్పుడు మనకి ఇలా వచ్చేసి మనకి 5.5 అన్నప్పుడు ఇలా మార్కింగ్ వేసేసుకోండి. ఓకేనా, కరెక్ట్గా 5 ఇంచులన్నరకి ఇలా మార్కింగ్ వేసేసుకొని నీట్గా మళ్ళీ కిందకి కూడా సేమ్ 5 ఇంచులన్నర కాడికి మార్కింగ్ వేసేసుకోండి. చూడండి, ఇలాగా నీట్గా ఇలా కూడా మార్కింగ్ వేసుకోండి. ఇక్కడ ఇప్పుడు ఎంత వచ్చింది ఒకసారి చెక్ చేసుకోండి, మళ్ళీ ఎక్కువ వస్తే కష్టం కదా. ఇదిగోండి ఇక్కడికి, అంటే ఇక్కడ కిందకి ఇది ఉంది కాబట్టి అలా అనిపించి చెప్పాను. చూడండి ఇక్కడికి, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి నీట్గా ఇప్పుడు మనకి ఇలా వచ్చేసి 12 ఇంచులు తీసుకోండి. అంటే 12 ఇంచులు అంటే 12 ఇంచులు కాదు, ఆది బ్లౌజ్కి ఎంత ఉంటుందో దానికి బట్టి తీసుకోండి. ఇలా నీట్గా ఒక మార్కింగ్ వేసేసుకోండి. ఇక్కడ ఇంచు కాడ నుంచి ఒక మార్కింగ్ ఇలా వేసేసుకోండి. చూడండి ఇలాగా. ఇప్పుడు మనకి ఎలా వస్తుంది అంటే ఇక్కడ ఇప్పుడు 5.5, చూడండి 5.5 ఇక్కడికి వచ్చింది. మనం సేమ్ ఇక్కడికి వేసుకొని ఇలా నీట్గా, అంటే షోల్డర్ జారిపోతుంది అనుకునే వాళ్ళకి చెప్తున్నా. ఇప్పుడు 6 ఇంచులు ఉంటుంది కదా, 6 ఇంచులు ఉంటే షోల్డర్ జారిపోతుంది. షోల్డర్ జారకుండా ఉండాలనుకుంటే మనకు 1/2 ఇంచ్ వరకు తగ్గించుకోవాలి. ఓకేనా, 1/2 ఇంచ్ వరకు తగ్గించుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 6 ఇంచులు పెట్టినాం. ఇక్కడ కూడా సేమ్ 12 ఇంచులు పొడవు తీసుకొని ఇక్కడ కూడా 1/2 ఇంచ్ వరకు ఇలా తగ్గించుకోండి. ఓకేనా, తగ్గించుకొని చూడండి ఇప్పుడు ఇంచ్ వరకు ఇక్కడ పెట్టుకోండి. ఇప్పుడు ఇంచ్ వరకు అంటే ఇక్కడ చూడండి ఎంత గ్యాప్ వచ్చింది. మనకి షోల్డర్ జారకుండా ఉండడానికి మనం షోల్డర్ తగ్గించుకోవాలి. ఇప్పుడు 6 తీసుకుంటున్నాం, షోల్డర్ జారిపోతుంది అన్నప్పుడు కొంచెం షోల్డర్ తగ్గించుకున్నాం అనుకోండి, మనకి ఆ ప్రాబ్లం ఉండదు. ఓకేనా, నేను 5.5 కాడికి తీసుకున్నాను. చూడండి 5.5 కాడికి అలా జారిపోతుంది అని చెప్పారు కాబట్టి సైజులు మార్చిన. ఓకేనా, ఇప్పుడు గల్లు వచ్చేసి 2 ఇంచుల 2 గీతలు అనమాట. ఇంకా పొడు వచ్చేసి 10.5 కాడికి తీసుకుంటున్నా. ఇట్లా నీట్గా ఇలా మార్కింగ్ వేసేసుకోండి. రౌండే కాబట్టి రౌండ్ ఇలా గీసేసుకోండి. మీరు కట్ చేసుకునేటప్పుడు కుట్టేటప్పుడు కట్ చేసుకుంటానా ప్రాబ్లం లేదు. ఇది ఖర్చులకి ఇక్కడ వచ్చేసి 3 ఇంచుల కాడికి మార్కింగ్ వేసేసుకోండి. ఇప్పుడు ఇది నీట్గా మనం కట్ చేసేసుకుందాం.
ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ అయిపోయింది కదా, మనం క్రాస్గా వేసుకొని సాదా కావాలనుకుంటే ఇలా వేసుకోండి, క్రాస్ కావాలనుకుంటే ఇలా వేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఇలా వేసేసుకొని నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇట్లా క్రాస్లో వేసుకొని మనకి నీట్గా మార్కింగ్ అనేది వేసుకుందాం. చూడండి ఇలాగా. ఇంకా ఇటు వచ్చేసి మనకి 3.5 కాడికి పెట్టుకోండి మార్కింగు. ఇటు వచ్చేసి 2.5 లేదా 3 ఇంచెస్ అయినా తీసుకోండి. గల్లు వచ్చేసి మనకి 5 ఇంచులు. ఇలాగా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి. ఇప్పుడు మనకి మార్కింగ్ 3.5 కాడికి చూడండి ఇలాగా, ఇక్కడ నుంచి ఇక్కడికి 3.5 కాడికి ఒకటి పెట్టేసుకోండి మార్కింగ్ నీట్గా ఇలాగా. ఇక్కడ వచ్చేసి మనకి 3 ఇంచులు పెట్టుకోండి. ఇటు వచ్చేసి 4 ఇంచెస్ మీకు నార్మల్గా గీచి చూపిస్తున్నాను, ఇటు 2.5. ఓకేనా? చూడండి ఇలా. ఇంకొకటి చాలామంది ఏంటంటే బ్యాక్ పార్టు ఎంత ఉందో ఫ్రంట్ పార్టు అంత ఉండాలని కంపల్సరీ ఉండాలండి. చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద పెట్టండి ఇలాగా. బ్యాక్ పార్ట్ మీద పెట్టి ఇలాగా నీట్గా 2 ఒక దగ్గర పెట్టి ఇలా కట్ చేసేసుకోవాలి నీట్గా. చుట్టుపక్కల సౌండ్లన్నీ వినబడతాయి, ఎందుకంటే ఎవరి పని వాళ్ళది కాబట్టి పట్టించుకోవద్దు అంతే. ఓకేనా? ఇప్పుడు క్రాస్ పట్టి చూడండి, క్రాస్ పట్టి ఇప్పుడు మనకి 3 ఇంచులన్నర. చూడండి ఇలాగా 3 ఇంచులన్నర. పొడవు వచ్చేసి 12 ఇంచులు, ఇక్కడ 2 ఇంచులన్నర. ఇలా నీట్గా ఈ పైన చీమలు లైనింగ్ వేసేటప్పుడు పడ్డట్టున్నాయి, కరుస్తూ ఉన్నాయి. ఒక బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది. నచ్చిన లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.